ఓం శాంతి. నిన్నటి రోజు మనం రాజయోగంలో సాధన చెయ్యాలి అంటే మనం ఎవరము అనే విషయాన్ని ముఖ్యంగా తెలుసుకోవాలి అని విన్నాం. ఈ శరీరం కాను, నేనొక చైతన్య శక్తి ఆత్మను. ఆత్మ ఉన్నంతవరకే ఈ శరీరానికి విలువ ఉంటుంది. ఆత్మ అంటే ప్రాణం వెళ్ళిపోతే ఈ శరీరానికి ఏమీ విలువ ఉండదు అని తెలుసుకున్నాము. ఆత్మ ఏ విధంగా శరీరం పంచతత్వాలతో తయారైందో అదేవిధంగా ఆత్మలో కూడా మనసు, బుద్ధి, సంస్కారాలతో సమ్మేళితం అవుతుంది అని విన్నాం. అంటే మనసు యొక్క కర్తవ్యము ఆలోచించటము అని విన్నాము. ఆలోచనలు తరంగాల్లాగా పనిచేస్తాయి. రోజు మొత్తంలో మనసులో 4 రకాల సంకల్పాలు నడుస్తాయి అని విన్నాం కదా. మన మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి అంటే నేను ఒక శాంత స్వరూపాన్ని అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అని విన్నాం. మనసు ఆలోచిస్తుంది, తర్వాతది బుద్ధి. బుద్ధి ఏం చేస్తుంది అంటే నిర్ణయిస్తుంది. మనం మనసు ద్వారా ఆలోచించిన దాన్ని నిర్ణయించేటువంటి శక్తి బుద్ధిది. ఏ విధంగా ఒక కోర్టులో 2 లాయర్లు వాద వివాదన చేసుకుంటారు, కానీ తీర్పు ఇచ్చే కార్యము జడ్జిది. అదేవిధంగా మనసులో వచ్చేటువంటి మంచి చెడు 2 రకాల ఆలోచనలని ఇది చెయ్యాలా చెయ్యకూడదా అని నిర్ణయించేటువంటి శక్తి బుద్ధిదన్నమాట. అంటే బుద్ధి ఏం చేస్తుంది? నిర్ణయిస్తుంది. బుద్ధి నిర్ణయించటమే కాకుండా ఒక నేత్రంలాగా కూడా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ రాజయోగ సాధనలో మన మనోనేత్రాన్ని అంటే బుద్ధిరూపి నేత్రాన్ని జాగృతం చేసుకోవాలి. ఎందుకంటే మనస్సు, బుద్ధిని భగవంతుడి పైన ఏకాగ్రం చేసేటువంటి ప్రక్రియ అన్నమాట. కాబట్టి బుద్ధి ఒకటి నిర్ణయిస్తుంది, రెండవది బుద్ధి ఒక నేత్రంలాగా కూడా పనిచేస్తుంది. బుద్ధిని త్రాసు రూపంలో చూపించారు చిత్రంలో. న్యాయదేవత చేతిలో కూడా త్రాసును చూపిస్తారు. అంటే త్రాసు 3 భాగాలు ఉంటాయి. ఒకటి పైన ముళ్ళు ఉంటుంది, రెండోది అడ్డంగా కాడ ఉంటుంది, మూడోది ప్లేట్స్ ఉంటాయి. ముళ్ళు దేనికి గుర్తు అంటే ఏకాగ్రతకి గుర్తు. అడ్డంగా ఉండే కాడ బ్యాలెన్స్కి గుర్తు. ప్లేట్స్ ఏంటి అంటే నిష్పక్షపాతానికి గుర్తు. అంటే మనం ఏదైనా ఆలోచించిన దాన్ని నిర్ణయించేటప్పుడు ఏకాగ్రమైన బుద్ధితో బ్యాలెన్స్ స్థితిలో ఉండి నిష్పక్షపాతంగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నప్పుడే దాన్ని సద్బుద్ధి అంటారు. ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది అంటే మనం తీసుకునేటువంటి నిర్ణయాల ద్వారా కొన్ని సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఆలోచించి బ్యాలెన్స్ స్థితిలో ఉండి నిర్ణయాలు తీసుకున్నట్లయితే సమస్యల్ని మనం ఈజీగా ఎదుర్కోగలుగుతాము. అందుకనే పిల్లల్ని కూడా అంటారు, నీ బుద్ధి పని చేయట్లేదా, నీ బుద్ధి మందబుద్ధి అయిపోయింది అంటారు. అంటే బుద్ధి పని చేయట్లేదా, మందబుద్ధి అయింది అంటే కారణం ఏంటి అంటే సరి అయినటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడే బుద్ధి మందబుద్ధిగా మారిపోతుంది, పని చెయ్యదు. కాబట్టి మన బుద్ధి కరెక్ట్గా పని చెయ్యాలి, సరి అయిన నిర్ణయం తీసుకోవాలి అంటే ఏకాగ్రమైనటువంటి మనస్సుతో బ్యాలెన్స్ స్థితిలో ఉండి నిర్ణయాలు తీసుకున్నప్పుడే బుద్ధి సరిగ్గా నిర్ణయం తీసుకుంటుంది.
కాబట్టి మనసు ఆలోచిస్తుంది, బుద్ధి నిర్ణయిస్తుంది. బుద్ధి నిర్ణయించిన దాన్ని కర్మల రూపంలో చేసేదాన్నే సంస్కారాలు లేక అలవాట్లు అంటారు. అంటే ఈ సంస్కారాలు, అలవాట్లు అనేవి పుట్టినప్పటి నుంచి ఎవ్వరికీ చెడు అలవాట్లు ఉండవు. మధ్యలో వస్తాయి చెడు అలవాట్లు. మధ్యలో వచ్చిన వాటిని మధ్యలోనే తొలగించుకోవచ్చు. సంస్కారాలు కూడా ముఖ్యంగా 5 రకాలు. ఒకటి, ఆత్మ పూర్వజన్మ సంస్కారాలను తోడు తెచ్చుకుంటుంది. అంటే మనం చనిపోయిన తర్వాత నెక్స్ట్ జన్మ తీసుకున్నప్పుడు ఆత్మ ఈ సంస్కారాలను నెక్స్ట్ జన్మలో తోడు తీసుకెళ్తుంది. రెండవది, జన్మించటంతోనే కొన్ని సంస్కారాలు ఏర్పడతాయి. మూడవది, తల్లి తండ్రి ద్వారా కొన్ని సంస్కారాలు తయారవుతాయి. నాలుగవది, వయస్సు పెరుగుతూ ఉన్న కొద్దీ యోగ్యతలకు అనుగుణంగా సంస్కారాలు తయారవుతాయి. ఐదవది, మన యొక్క ఆత్మ యొక్క ఒరిజినల్ సంస్కారాలు, ఆత్మ యొక్క నిజమైనటువంటి క్వాలిటీస్, శాంతి, ప్రేమ, సంతోషము, ఆనందం, ఇవి ఆత్మ యొక్క ఒరిజినల్ క్వాలిటీస్. కాబట్టి ఈ సంస్కారాలను బట్టే దేవాత్మ, పుణ్యాత్మ, పాపాత్మ, మహాత్మ అంటారు. ఈ సంస్కారాల ద్వారానే జన్మ లభిస్తుంది. కాబట్టి ఈ సంస్కారాలు, ఈ మూడింటితో సమ్మేళితమైందే ఆత్మ. మనసు, బుద్ధి, సంస్కారాలు, ఈ మూడింటితో సమ్మేళితమైందే ఆత్మ అన్నమాట. కాబట్టి ఈ సంస్కారాలని పరమాత్ముడు దైవీ సంస్కారాలుగా తయారు చేస్తున్నారు. అంటే మన జీవితాన్ని దివ్యంగా తీర్చిదిద్దుకునే విధంగా పరమాత్మ ఈ విశ్వవిద్యాలయంలో జ్ఞానయోగాలను నేర్పిస్తున్నారు. కాబట్టి ఈ విధంగా ఆత్మలో మనస్సు, బుద్ధి, సంస్కారాలతో సమ్మేళితమై ఉంటుంది. అయితే ఈ యొక్క ఆత్మ ఎలా ఉంటుంది? ఆత్మ ఏ విధంగా ఉంటుంది అంటే అతి సూక్ష్మాతి సూక్ష్మంగా జ్యోతిర్బిందు స్వరూపంగా ఉంటుంది. చాలా సూక్ష్మమైన రూపం. ఈ స్థూల నేత్రాలతో చూడలేం ఆత్మను. అది అనుభవం చేసుకుంటాం, ఫీల్ అవుతాం. ఆత్మ ఇలా ఉంది అనేది మనం ఫీల్ అవుతామే కానీ ఈ స్థూల నేత్రాలతో చూసేటువంటి వస్తువు కాదు. అంటే బుద్ధిరూపి నేత్రంతో మనం గ్రహించగలుగుతాం, అనుభవం చేసుకుంటాం, ఫీల్ అవుతాం ఆత్మ ఈ విధంగా ఉంటుంది అని. అంటే ఆత్మ అతి సూక్ష్మాతి సూక్ష్మంగా అణువు కంటే కూడా చాలా చిన్నగా జ్యోతిర్బిందు స్వరూపంలో ఉంటుంది. అండాకారం. మనం జ్యోతి వెలిగించినప్పుడు కూడా దాని షేపు నిరాకారంగా, అండాకారంగా ఉంటుంది. కాబట్టి ఆత్మ కూడా జ్యోతిర్బిందు స్వరూపంలో ఉంటుంది, అతి సూక్ష్మాతి సూక్ష్మంగా. అయితే ఈ యొక్క ఆత్మ శరీరంలో ఎక్కడుంటుంది? సహజంగా అందరు ఏమనుకుంటారంటే ప్రాణం ఎక్కడుంటుంది అంటే గుండెలో ఉంటుంది అనుకుంటారు. కానీ ఈ రోజుల్లో చూడండి, ఎంతోమందికి గుండె మార్పిడి కూడా చేస్తున్నారు. మరి మనిషి చనిపోవాలి, చనిపోవట్లేదు అంటే ఆత్మ గుండెలో లేదు అని తెలుస్తుంది. ఆత్మ యొక్క నివాస స్థానం ఎక్కడ అనేది కూడా గ్రహించాలి మనం. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఆత్మ ఈ శరీరంలో నివసించేది భ్రూమధ్య స్థానంలో. 2 కనుబొమ్మల మధ్య భ్రూమధ్య స్థానంలో ఆత్మ నివసిస్తుంది. అందుకే ఏమన్నారు, భ్రుకుటికే బీచ్ మే చమక్తా హై అజబ్ సితారా. అంటే ఈ భ్రూమధ్య స్థానంలో ఆత్మ మెరిసేటువంటి నక్షత్రము. కాబట్టి భ్రూమధ్య స్థానంలో ఆత్మ మెరుస్తూ నివసిస్తుంది. ఎందుకంటే ఆత్మ రాజు, ఇక్కడ ఉంటేనే మొత్తం కర్మేంద్రియాలని నడిపించగలుగుతుంది. ఆత్మ గుండెలో ఉంటే కర్మేంద్రియాలని నడిపించలేదు, ఆజ్ఞ ఇవ్వలేదు. అంటే ఒకవేళ ఈ తల భాగాన్ని 4 భాగాలుగా విభజించినట్లయితే మధ్యలో ఏదైతే పాయింట్ ఉంటుందో ఆ పాయింట్ బ్రెయిన్కు దగ్గరలో నివసిస్తుంది ఆత్మ. అంటే బ్రెయిన్కి ఆత్మకి సంబంధం ఏంటి అనుకోవచ్చు. ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది బ్రెయిన్ వేరు, బుద్ధి వేరు, మనస్సు వేరు, హృదయం వేరు. మనస్సు అంటే ఆత్మ యొక్క ఆలోచన శక్తి, హృదయము అంటే శరీరంలో ఉన్నటువంటి ఒక పార్ట్, రక్త ప్రసరణ చేయిస్తుంది.
అంతే. రక్తాన్ని కూడా శుద్ధీకరణ చేయించదు, రక్త ప్రసరణే చేయిస్తుంది. కాబట్టి మనసు ఆలోచిస్తుంది, హృదయం ఏంటి? రక్త ప్రసరణ, శరీరంలో ఉన్న ఒక పార్ట్ అన్నమాట. అదేవిధంగా ఆత్మ బ్రెయిన్కు దగ్గరలో నివసిస్తుంది. అంటే బ్రెయిన్ వేరు, బుద్ధి వేరు. అంటే బ్రెయిన్ అనేది అన్ని నాడులకి డైరెక్షన్స్ ఇస్తూ ఉంటుంది, కానీ బుద్ధి ఏం చేస్తుంది? నిర్ణయిస్తుంది. కాబట్టి బ్రెయిన్కు దగ్గరలో ఆత్మ భ్రూమధ్య స్థానంలో నివసిస్తుంది. అంటే బ్రెయిన్ అనేది ఒక కంప్యూటర్ లాంటిది, ఆత్మ ఒక ప్రోగ్రామర్. బ్రెయిన్ అనేది కంట్రోల్ రూమ్, ఆత్మ కంట్రోలర్. ఆత్మ ఎలా చెప్తే బ్రెయిన్ అలా ఫాలో అవుతుంది. కానీ ప్రస్తుతం ఎట్లా ఉంది అంటే మన అందరి యొక్క స్థితిగతి బ్రెయిన్కి వశమైపోయింది. ఆత్మ చెప్పినట్టు బ్రెయిన్ ఫాలో అవ్వట్లేదు. ఎందుకు? కారణం ఏంటి అంటే మనసులో సంకల్పాల యొక్క ఒత్తిడి బాగా బ్రెయిన్ పైన ప్రభావం తీసుకొస్తున్నాయి. ఎక్కువ సంకల్పాలు ఆలోచించటం వల్ల ఏమవుతుంది అంటే బ్రెయిన్ పైన ఒత్తిడి తీసుకురావటంతో ఏదైతే బ్రెయిన్ అన్ని నాడులకి డైరెక్షన్స్ ఇస్తూ ఉంటుందో ఈ ఒత్తిడి ప్రభావంతో బ్రెయిన్ బలహీనంగా అయిపోయి నాడులకి సరి అయిన డైరెక్షన్స్ ఇవ్వని కారణంగా శారీరక రుగ్మతలకి, అనారోగ్యానికి లోనవుతూ ఉన్నాం. కాబట్టి ఆత్మ బ్రెయిన్కు దగ్గరలో నివసిస్తుంది. ఎందుకంటే బ్రెయినే అన్నిటికీ డైరెక్షన్స్ ఇస్తుంది. కాబట్టి ఒకవేళ ఇక్కడ ఈ తల కట్ అయిపోయిందనుకోండి, మనిషి చనిపోతాడు. ఎందుకంటే బ్రెయిన్కు దగ్గరలో ఆత్మ నివసిస్తుంది. అందుకనే మనం చెప్పేటప్పుడు కూడా ఏమంటాం? నా కర్మ అని ఇక్కడే కొట్టుకుంటాం, నా కర్మ ఏం చెయ్యాలి అని. అంటే మన ఆత్మ నివాస స్థానము భ్రూమధ్య స్థానంలో. ఇక్కడ కొట్టుకోం, నా కర్మ అని ఇక్కడే కొట్టుకుంటాం మనం. అంటే మనం ఆత్మ ఈ శరీరంలో నివసించేది భ్రూమధ్య స్థానంలో నివసిస్తుంది. ఇది ఆత్మ యొక్క నివాస స్థానం అన్నమాట. కాబట్టి ఆత్మ అతి సూక్ష్మాతి సూక్ష్మంగా ఉండి ఇంత పెద్ద శరీరాన్ని నడిపిస్తుంది. చూడండి, సైన్స్ సాధనాలతో ఆకాశంలో ఉన్న నక్షత్రాలని కనుక్కోగలుగుతున్నాం. కానీ ఈ శరీరంలో ఉన్నటువంటి ఒక చైతన్య శక్తి ఆత్మని గుర్తించలేకపోతున్నాము. ఎందుకంటే మనం దేహం అనుకున్నాం కాబట్టి దేహం గురించే ప్రయత్నాలు చేస్తూ వచ్చాం. కాబట్టి ఇక్కడ గుర్తించాల్సింది ఏంటి అంటే నేను ఒక చైతన్య శక్తి ఆత్మను. ఇంత చిన్న ఆత్మ ఇంత పెద్ద శరీరాన్ని నడిపిస్తుంది. ఇంత చిన్న ఆత్మ శరీరంలో ఉన్నంత వరకు 10 మందిని పోషించగలుగుతుంది. అదే ఇంత చిన్న ఆత్మ శరీరంలో నుంచి వెళ్ళిపోయింది అంటే 10 మంది కలిసి ఈ శరీరాన్ని మొయ్యాల్సి వస్తుంది. అంటే చూడండి విలువ దేనికి ఉందో. శరీరానికి కాదు విలువ, ఆత్మకి, అంటే చైతన్య శక్తి, ప్రాణశక్తికే విలువ ఉంటుంది. ఆత్మకు శరీరానికి సంబంధం ఏంటి అంటే ఈ శరీరం అనేది ఒక కారు లాంటిది, ఆత్మ ఒక డ్రైవర్. ఈ శరీరము ఒక కుటీరము, ఆత్మ యజమాని. ఈ శరీరము ఒక బాక్స్ లాంటిది, ఆత్మ ఒక డైమండ్, వజ్రం లాంటిది. అంటే ఈ శరీరంలో ప్రాణశక్తి ఉన్నంత వరకే శరీరానికి విలువ ఉంటుంది. ఈ రెండు ఉన్నప్పుడే మనకి ప్రేమ ఉంటుంది. కేవలం ఆత్మ వెళ్ళిపోయిందనుకోండి, శరీరాన్ని ఇంట్లో కూడా ఎక్కువసేపు పెట్టుకోరు, బయట పెట్టేస్తారు, తగలబెట్టేయాలి అనుకుంటారు. సరే, శరీరాన్ని తగలబెట్టేసిన తర్వాత ఆత్మ మన ఇంట్లో తిరిగినా అది కూడా మనకి ఇష్టం ఉండదు. అమ్మ తొందరగా ఆత్మను పంపించేయాలి అంటాం. అంటే శరీరము ఆత్మ రెండు కలిసి ఉన్నప్పుడే ఈ శరీరానికి విలువ ఉంటుంది. ఒకసారి ఒక శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళి నాకు ఆత్మ సాక్షాత్కారం కావాలి, ఆత్మ ఎలా ఉంటుందో తెలియచెయ్యండి అన్నాడంట. ఆ గురువు అన్నాడంట, నీకు ఆత్మ కనిపించాలి అంతే కదా, కొద్ది రోజులు నువ్వు నా సేవ చెయ్యి అన్నాడంట. సేవ చేసిన తర్వాత ఆయనకి ఏమి తెలియలేదు, ఆత్మ అనుభూతి, ఆత్మ సాక్షాత్కారం అంటూ ఏం కాలేదు. గురువు దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, నాకేంటి ఆత్మ గురించి ఏమీ తెలియలేదు, మీ సేవ చేస్తున్నా అంటే, సరే నీకు ఆత్మ గురించి తెలియాలి అంతే కదా అని ఏమంటాడంటే, ఒక కప్పుడు
పాలు తీసుకొనిరా అంటాడు. తీసుకొచ్చిన తర్వాత ఈ కప్పుడు పాలు నీ రూమ్లో అలాగే రోజంతా పెట్టి ఉంచు అంటాడు. ఆ కప్పుడు పాలు రోజంతా రూమ్లో పెట్టి ఉంచుతాడు. మరుసటి రోజు ఆ గురువు గారు అంటారు, నువ్వు నిన్న కప్పుడు పాలు పెట్టావు కదా, ఆ పాలు తీసుకొనిరా అంటాడు. తీసుకొస్తే ఏమైంది, మరుసటి రోజు పాలు ఇరిగిపోయినాయి. సరే అన్నాడు, ఈరోజు కూడా ఒక కప్పుడు పాలు తీసుకొనిరా, దానిలో కొంచెం పెరుగు వెయ్యి అన్నాడు. పెరుగు చుక్క వెయ్యి అంటే సరేలేని అలాగే పెట్టాడు. మరుసటి రోజు ఆ కప్పుడు పాలు ఏదైతే పెరుగు చుక్క వేసావో ఆ కప్పు తీసుకొనిరా అంటే ఆ కప్పులో పెరుగు వేశారు కదా, అది తోడుకుంది. దీన్ని ఇలాగే ఉంచు అన్నాడు. 2 రోజులు అయ్యేటప్పటికి అదొక వాసన వచ్చింది. మళ్ళీ 3వ రోజే మళ్ళీ చెప్తాడు, ఇంకొకప్పుడు పాలు తీసుకొచ్చి పాలు తోడెయ్యి అంటాడు. తోడేసిన తర్వాత పెరుగు తోడుకున్న తర్వాత గురువుగారు అంటాడు, ఈరోజు ఈ పెరుగుని చిలుకు అని చెప్తాడు. ఆ పెరుగుని చిలికిన తర్వాత ఏమొచ్చింది అంటే వెన్న వచ్చింది అంటాడు. అయితే అప్పుడు అంటాడు, చూడు ఈ పాలల్లో వెన్న దాగి ఉంది, అది నీకు తెలియట్లేదు. దీన్ని నువ్వు మంథన చేసావు కాబట్టి నీకు వెన్న బయటకు వచ్చింది. అదేవిధంగా నీ శరీరంలో కూడా చైతన్య శక్తి, ప్రాణశక్తి, ఆత్మ ఉంది. నువ్వు ఆత్మ గురించి మంథన చెయ్యి, తప్పకుండా నీకు ఆత్మ అనుభూతి అవుతుంది అని చెప్తాడు. అంటే ఈ విధంగా ఆత్మని మనము ఈ స్థూల నేత్రాలతో చూడలేం, కానీ అనుభూతి చేసుకోగలుగుతాం. ఆత్మ అతి సూక్ష్మంగా జ్యోతిర్బిందు స్వరూపంగా ఉంటుంది అనేది అనుభవం చేసుకుంటామే, కానీ స్థూల నేత్రాలతో చూడలేమన్నమాట. కాబట్టి మనం అందరము ఆత్మలము. ఆత్మరూపం అతి సూక్ష్మంగా జ్యోతిర్బిందు స్వరూపంగా ఉంటుంది. ఆత్మ ఈ శరీరంలో ఎక్కడుంటుంది అంటే కనుబొమ్మల మధ్య, భ్రూమధ్య స్థానంలో. అందుకనే తిలకం పెట్టుకుంటాం భ్రుకుటి మధ్యన. అంటే తిలకం పెట్టుకోకుండా బయటికి వెళ్తే అశుభం, అమంగళము అంటారు. ఈ తిలకం కాదు మనకి పూర్వీకులు పెట్టుకోమన్నది. నేను ఆత్మను అనే స్మృతి తిలకాన్ని పెట్టుకోకుండా బయటికి వెళ్తే నెగిటివ్ వైబ్రేషన్స్ మన మీద పడకుండా జాగ్రత్తగా ఉండటానికి, అంటే నెగిటివ్ ఎనర్జీ నుంచి మనకి మనం సేఫ్ అవ్వటానికి నేను ఆత్మను అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నేను ఆత్మను అనుకొని మీరు బయటకు వెళ్ళండి, ఏ నెగిటివ్ ఎనర్జీ కూడా మన పైన ప్రభావం చూపదు. కాబట్టి ఆత్మిక గుర్తుగా ఎర్ర తిలకాన్నే పెట్టుకుంటారు. మరి మనమందరము ఆత్మలము అని విన్నాం. ఆత్మరూపం ఎలా ఉంటుందో విన్నాం. ఆత్మకు శరీరానికి సంబంధం ఏంటో విన్నాం. మరి మన ఆత్మల నివాసం ఏంటి అది కూడా తెలుసుకోవాలి కదా. మనకంటూ ఒక ఇల్లు ఉంటుంది కదా. శరీరానికి ఎట్లయితే ఇల్లుందో మనం చెప్పుకుంటాం కదా, ఇది నా ఓన్ హౌస్ అండి, ఇది నా రెస్ట్ హౌస్, రకరకాలుగా చెప్పుకుంటాం. కానీ ఇవన్నీ టెంపరరీ, పర్మినెంట్ కాదు. మనందరి యొక్క పర్మినెంట్ ఇల్లు ఇంకొకటి ఉంది. మనం కూడా ఏమంటాం, ఈ సృష్టి జగన్నాటక రంగం, ఇందులో మన నటన చేయటానికి వచ్చాం. కాబట్టి ఈ జగన్నాటక రంగంలో మన అందరము పాత్రధారులం, పాత్ర వహిస్తున్నాం. ఇక్కడ చిత్రంలో మనం తెలుసుకుందాము 3 లోకాల గురించి. సూర్యచంద్ర నక్షత్రాలు ఉన్నంత వరకు దీన్ని స్థూల లోకం, ఇక్కడ మనం ఉండే లోకం. దీనిపైన ఉండేది సూక్ష్మలోకం. బ్రహ్మ, విష్ణు, శంకర్లు సూక్ష్మ దేవతలు. దానిపైన చూపించారు బంగారపు ఎరుపు రంగు వర్ణ ఛాయల్లో ఉంది పరంధామము, మన ఆత్మల నివాస స్థానం. అక్కడి నుండే మనం ఇక్కడ పాత్ర వహించటానికి వచ్చాం. మన ఇల్లు, అసలైన ఇల్లు పైన పరంధామం. దాన్నే బ్రహ్మ మహాతత్వము, పరంధామము, ఛటాతత్వము, బ్రహ్మాండము అని కూడా అంటారు, పరలోకం అని కూడా అంటారు. బ్రహ్మాండము అంటే ఆత్మలన్నీ అండాకారంగా నివసిస్తాయి కాబట్టి దాన్ని బ్రహ్మాండము అన్నారు. ఇక్కడ కూడా ఏదైనా వస్తువు బాగా నచ్చింది అనుకోండి, ఏమంటాం, బ్రహ్మాండంగా ఉందండి అంటాం. అంటే దానికంటే ఉన్నతమైన పదం ఇంకొకటి లేదు. అదేవిధంగా పరంధామము ఎంతో ఉన్నతమైనటువంటి ధామం. మన ఆత్మల నివసించే ధామం కూడా అంత ఉన్నతమైనటువంటిది. అయితే రాజయోగ సాధనలో మన మనస్సు, బుద్ధిని పరంధామానికి తీసుకెళ్తాం.
పరంధామంలో మనసు బుద్ధిని ఏకాగ్రం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు మనం అభ్యాసం చేద్దాము. మన మనసు బుద్ధి ద్వారా పరంధామానికి పయనిద్దాం. ఆత్మచింతన చేస్తూ మన మనసు బుద్ధిని పరంధామానికి తీసుకెళ్దాము. ఓం శాంతి. నేను ఒక చైతన్య శక్తిని. అతి సూక్ష్మాతి సూక్ష్మమైన దివ్యమైన జ్యోతిర్బిందు స్వరూపమును నేనొక ప్రకాశ స్వరూపాన్ని. సత్యమైన వాడను, చైతన్య స్వరూపమును. ఈ శరీరం అనే వస్త్రాన్ని ధరించి సృష్టి రంగస్థలం పైన పాత్రను అభినయిస్తున్నాను. మనసు బుద్ధి ద్వారా పంచతత్వాల దేహానికి అతీతంగా ధ్వని ప్రపంచానికి దూరంగా సూర్య చంద్ర నక్షత్ర మండలాలకు పైన ఒక ప్రకాశవంతమైన లోకానికి చేరాను. అచ్చట నుండి నెమ్మదిగా బ్రహ్మ మహాతత్వము బంగారపు ఎరుపు రంగు వర్ణ ఛాయల్లో ఉన్న లోకానికి చేరాను. అది ఏ శాంతిధామము, పరంధామము. నా ఆత్మల నివాస స్థానము. నేను పరంధామ నివాసిని. ఈ ధామంలో నేను మెరుస్తున్న జ్యోతి వలె చూసుకుంటున్నాను. నేనొక దివ్యమైన ప్రకాశాన్ని. బుద్ధి నేత్రంతో నా ధామానికి చేరాను. ఇచ్చట చాలా ప్రశాంతత ఉంది. నేనాత్మను మనసు బుద్ధి ద్వారా నెమ్మదిగా ఈ సాకార ప్రపంచంలో సాకార శరీరంలో ప్రవేశించాను. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి. ఈ విధంగా మనం ఆత్మచింతన చేస్తూ
రాజయోగ సాధనలో మన మనస్సు బుద్ధిని ఆత్మచింతనతో పాటుగా మన ఇల్లైన పరంధామానికి మనస్సు బుద్ధి ద్వారా విజువలైజేషన్ చేసుకోవాలి. మనం మనస్సుతో నేను ఆత్మను అనగానే ఒక సూక్ష్మమైన స్వరూపం మన బుద్ధిలో గుర్తుకు రావాలి. ఎప్పుడైతే బుద్ధిలో అలా చింతన చేస్తూ గుర్తు చేసుకుంటామో తప్పకుండా ఏకాగ్రత ఏర్పడుతుంది. ఈ విధంగా ఈరోజు మనం ఆత్మ ఎలా ఉంటుంది, ఆత్మకు శరీరానికి సంబంధం ఏంటి, బుద్ధి ఏం చేస్తుంది, సంస్కారాలంటే ఏంటి అనే విషయాన్ని గురించి మనం తెలుసుకున్నాము. రేపటి రోజు ఆత్మలో ఉన్నటువంటి గుణాలేంటి, ఆత్మ యొక్క స్వధర్మం ఏంటి అనే విషయాన్ని గురించి రేపటి రోజు మనం వివరంగా తెలుసుకుందాము. ఓం శాంతి.